చాలా మంది చేసి తప్పేడు చెప్తున్నా, మీ మధ్య గ్యాప్ ఉండకూడదు. మీరు కలిసి సంపాదించిన 100 అయినా కలిసే ఉండాలి. నెలకు 1,00,000 సంపాదించిన ఎవరికి కావాలి 1,00,000? కాపురం కుదురులేనప్పుడు కోట్ల రూపాయలు సంపాదించి 24 అవర్స్ ఉద్యోగాలు చేస్తూ ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తూ సంపాదించి భర్త ఒకవైపు కష్టపడుతుంటే ఆ భర్త లేని సమయాన్ని వేరొకడికి ఇచ్చి కాపురాలు పాడు చేసుకున్న బుద్ధి లేని గాడిదలు లేరు. తన బాగుండాలి, తన పిల్లలు బాగుండాలని తన ఆలోచించి తన కొరకు కూడబడుతుంటే ఇంటికాడుండి కునుకుతూ భయంకరమైన నీచమైన పనులు చేసే స్త్రీలు లేరు. ఎక్కడో కువైట్కి పోయి ఆడదని కూడా చూడకుండా ఎక్కడో కువైట్కి పోయి అక్కడ కష్టపడి తన భర్త బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలని ఆమె అక్కడ గొడ్డె సాకరీ చేస్తుంటే ఈడు ఎక్కడుండి ఈ ఈదుల్లో తిరిగి పనికి మాలినోడు ఇంకొక దాంతో సంబంధం పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా జరిగింది? మీరు డబ్బులు తర్వాత సంపాదించండి, కానీ మీ కాపురాలు పోయిన తర్వాత డబ్బు సంపాదిస్తే ఎవరికి కావాలి? అందుకే ధనాపేక్ష లేని వారై ఉన్న దానితో తృప్తిగా ఉండండి, దూరంగా ఉండకండి. ఏం సంబంధం వచ్చింది నీకంటే వీడు చెప్పాడట, ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది, బాగు తెలుస్తుంది. ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది, రకరకాల సంబంధం వచ్చింది. ఎవడకు కావాలి ఎన్ఆర్ఐ సంబంధం? 24 అవర్స్ పిల్లతో ఉండేవాడు కావాలి, 24 అవర్స్ భర్త చేయబట్టుకుని కాపురం చేసే చక్కటి తల్లి కావాలి. ఎవరికి కావాలి? ఫ్లైట్లో ఉద్యోగం చేస్తారు. ఎవరికి కావాలి? ఉద్యోగస్తురాలు అయితే. కాపురంలో టైం మెయింటైన్ చేయలేని వాళ్ళు ఎందుకు నడుతాను? మీకెందుకు పెళ్ళిళ్ళు? ఎన్ని చేసినా ఎంత బిజీ ఉన్నా మీకు ఒక సమయం ఉంది, మీకు ఒక గడి ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. డబ్బులు సగం కాపురాలు ఇంటికే పాడైపోతున్నాయి. నేను ఈ మాట తెగించట్నాను, నా మీద ట్రోల్స్ జరగచ్చు, కానీ తప్పదని నేను అంటున్నాను. ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలకు వెళ్ళిన వారే కొలీగ్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కేసులు లేవు. ఎందుకు లేవు చెప్పండి? ఎందుకు లేవు? ఉన్నాయి. ఎవరు అన్నారు ఈ మాట? ఇది పెద్దలు అన్న మాట నేను అంటున్నాను. మగోడు బయటికి వెళ్ళక చెడిపోయాడట. నెక్స్ట్ అన్నాడు, మగోడు బయటికి వెళ్ళక ఇంట్లో ఉంటే చెడిపోతాడట. జాగ్రత్త. దేవుడు ఎందుకు రేపుతున్నాడు? పెద్దలు ఎందుకు చెప్తున్నారు? అనుభవాలతో చెప్పారు పెద్దలు ఇవన్నీ. దేవుడు భక్తుల అనుభవాల్లోంచి మాటలు రాయించి ధనాపేక్ష లేని వారై తృప్తి కలిగి ఉండేది. డబ్బు జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త, పాన్పు విషయంలో జాగ్రత్త.